మధ్యయుగ భారతదేశంలో ఢిల్లీ సుల్తానేట్ ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. సుల్తాన్ కేంద్రంగా ఉన్న బలమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్తా విధానం, సైనిక వ్యవస్థ, పన్ను విధానం వంటి ప్రత్యేక లక్షణాలు ఈ పాలనలో కనిపించాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ తన పాలనలో కఠినమైన పరిపాలన మరియు ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టాడు. ధర నియంత్రణ, మార్కెట్ వ్యవస్థ, బలమైన సైన్యంతో ఢిల్లీ సుల్తానేట్ మరింత శక్తివంతమైంది. ఈ వీడియోలో పూర్తిగా హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి వెల్కమ్. ఈరోజు వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు ఇతర డిగ్రీ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ హిస్టరీ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇది గ్రూప్స్, పోలీస్ ఎగ్జామ్స్ లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్. ముందుగా మనం రెండు క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే, ముందుగా ఢిల్లీ సుల్తానేట్ పరిపాలన ముఖ్య లక్షణాలను వివరించండి. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన మరియు ఆర్థిక సంస్కరణల గురించి ఒక వ్యాసం రాయండి అని చెప్పేసి మనకి డిగ్రీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అదేవిధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి తరచుగా. ఓకే, సో ముందుగా వీరు దాదాపు 300 ఏళ్లకు పైగా పరిపాలించారు కదా. సిస్టమ్ ఎలా ఉండేదో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాథమిక పరిచయం చూద్దాం. భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 1206లో కుతుబుద్దీన్ ఐబక్తో స్టార్ట్ అయ్యి 1526లో బాబర్తో ఎండ్ అయ్యే కాలాన్ని ఢిల్లీ సుల్తానేట్ యుగం అంటారు. ఓకే, ఈ 320 సంవత్సరాలలో మొత్తం 5 రాజవంశాలు ఢిల్లీని పాలించాయి. అవి బానిసా, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ మరియు లోడి వంశాలు. సో దీనికి మనం కోడ్ రూపంలో కనుక చూసినట్లయితే బా కీ తూ సాలే అని చెప్పేసి మనం హిందీలో ఒక అర్థం వచ్చేలా దీన్ని మనం కోడ్గా రూపొందించుకోవచ్చు. అంటే బాకీ తూ సాలే. ఓకే ఉంది. ఓకే, బాకీ తూ సాలే. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉండేది అంటే, ఇది ప్రధానంగా ఇస్లామిక్ చట్టాలపై అంటే షరియత్పై ఆధారపడి ఉండేది. దీన్నే దైవ పరిపాలన లేదా థియోక్రటిక్ స్టేట్ అంటారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇదొక సైనిక నియంతృత్వం. అంటే ఎవరి చేతిలో సైన్యం, కత్తి ఉంటే వాడే రాజు అన్నమాట. ఓకే, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్, రెండవ పాయింట్. కేంద్ర పరిపాలనా రాజ్యంలో సుల్తాన్ అంటే రాజు. అతనే దేవుడి లాంటి వాడు. అతనే అత్యున్నత అధికారి. రాజ్యంలో ఏ చట్టం చేయాలన్నా, ఎవరికి శిక్ష వేయాలన్నా ఫైనల్ డిసిషన్ రాజుదే. అయితే రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది కదా, దాన్ని మస్జిద్ ఈ ఖల్వత్ అని పిలిచేవారు. ఇందులో ముఖ్యమైన మంత్రులు ఎవరో ఈ టేబుల్లో చూడండి. వజీర్ అంటే ఈనాటి ప్రైమ్ మినిస్టర్ లాంటివాడు. ఇతని డిపార్ట్మెంట్ని దివాన్ ఈ విజారత్ అంటారు. ఫైనాన్స్ అంతా ఇతనే చూసుకునేవాడు. దివాన్ ఈ ఆర్జ్, ఇది చాలా ఇంపార్టెంట్ సైనిక శాఖ అన్నమాట. దివాన్ ఈ ఇన్షా అంటే కమ్యూనికేషన్ మరియు పోస్టల్ శాఖ. దివాన్ ఈ రిసాలత్ అంటే వేరే దేశాలతో సంబంధాలు మరియు మతపరమైన వ్యవహారాలు చూసుకునే శాఖ అన్నమాట. నెక్స్ట్ మూడవది రాష్ట్ర పరిపాలన. కేంద్రం నుంచి అంత పెద్ద దేశాన్ని ఒకేసారి పాలించడం కష్టం కాబట్టి రాజ్యాన్ని ఎలా విభజించారో ఈ ఫ్లో చార్ట్లో చూడండి. అందరికన్నా పైన కేంద్రం. ఓకే, దానికి హెడ్ సుల్తాన్. రాజ్యాన్ని ఇక్తాలుగా అంటే రాష్ట్రాలుగా విభజించారు. ఈ ఇక్తా విధాన్ని తెచ్చింది ఇల్టుట్మిష్. ఇక్తాలకు హెడ్గా ముక్తి లేదా వలి ఉండేవారు. ఇక్తాలను మళ్ళీ షిక్స్గా అంటే జిల్లాలుగా విభజించారు. దీనికి హెడ్ సిక్దార్. జిల్లాలకు మళ్ళీ పరగణాలుగా అంటే మండలాలుగా విభజించారు. అంటే జిల్లాలను పరగణాలుగా, మండలాలుగా విభజించారు. ఇక్కడ అమీల్ అనే ఆఫీసర్ ఉండేవాడు. చివరికి అత్యంత చిన్న యూనిట్ గ్రామం. ఇక్కడ గ్రామ పెద్దను ముకద్దం అని, అకౌంటెంట్ని పట్వారి అని పిలిచేవారు. సుల్తానులు విలేజ్ లెవెల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదనమాట.
ఓకే. నాలుగోది రెవెన్యూ లేదా ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్గా భూమి శిస్తు. ఆ కాలంలో ఖురాన్ చట్టాల ప్రకారం ముఖ్యంగా 4 రకాల పన్నులు వసూలు చేసేవారు. అవేంటో చూడండి. ఖరాజ్ మొదటిది. ఇది హిందువుల పండించిన పంట మీద వేసే ల్యాండ్ ట్యాక్స్ అన్నమాట. ఓకే. రెండోది జిజియా. ఇది హిందువుల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఇచ్చినందుకు ముస్లిమేతరుల మీద మాత్రమే వేసే మతపరమైన పన్ను. ఓకే. నెక్స్ట్ జకాత్. ఇది ముస్లింల మీద వేసే పన్ను. ధనవంతులైన ముస్లింల నుంచి డబ్బు తీసుకొని పేద ముస్లింలకు పంచిపెట్టే ఒక దాన పన్ను. నెక్స్ట్ ఖామ్స్. వేరే రాజ్యాల మీద దాడి చేసినప్పుడు దోచుకున్న సంపదలో రాజుకు ఇచ్చే వాటా. ఇది 1/5 వంతు ఉండేది. సో 5వ పన్ను కూడా ఉంది, కాకపోతే అది ఎన్సీఆర్లో బుక్లో ఎక్కువగా మెన్షన్ చేసి ఉండదు, మన స్టేట్ లెవెల్ బుక్స్లోనే ఉంటుంది. ఓకే. సో 5వది న్యాయ మరియు సైనిక వ్యవస్థ. జ్యుడిషియర్ చూసుకుంటే రాజు తర్వాత అత్యున్నత న్యాయాధికారిని ఖాజీ ఉల్ ఖుజత్ అనేవారు. ఇస్లామిక్ షరియత్ ప్రకారం న్యాయం చెప్పేవారు. ఇక సైన్యం విషయానికి వస్తే వాళ్ళ పవర్ మొత్తం ఆర్మీ మీదే ఉంది. సైనిక శాఖ అయిన దివాన్ ఈ ఆర్జ్ని బాల్బల్ అనే రాజు స్థాపించాడు. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ వచ్చినప్పుడు దాగ్ అంటే గుర్రాలకు వాతలు పెట్టడం, హూలియా అంటే సైనికుల వివరాలు రాసుకోవడం లాంటి కఠినమైన రూల్స్ తెచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తానేట్ పరిపాలన వ్యవస్థ. డిగ్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఈ హెడ్డింగ్స్తో రాస్తే చాలు మంచి మార్కులు వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేవారు ఖచ్చితంగా కింద ఉన్న క్విక్ రివిజన్ పాయింట్స్ని మరియు ఈ 5 MCQస్ని గమనించండి. ఇవి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు మనం రెండో క్వశ్చన్ అయినటువంటి అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పాలన మరియు ఆర్థిక పరమైన సంస్కరణల గురించి సంక్షిప్తంగా వివరించండి అనే ప్రశ్నకు సంబంధించిన సమాధానం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ బేసిక్ చూద్దాం. ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన వంశాల్లో ఖిల్జీ వంశం ఒక ముఖ్యమైన వంశం. వీళ్ళు 1290 నుంచి 1320 వరకు పాలించారు. ఈ ఖిల్జీ వంశంలోనే అత్యంత పవర్ఫుల్ మరియు అత్యంత క్రూరమైన రాజు ఎవరంటే మన అలావుద్దీన్ ఖిల్జీ. అయితే ఇతను రాజు అయ్యే నాటికి రాజ్యంలో ఒక పక్క అమీర్లు అంటే మంత్రులు, జమీందారులు కంటిన్యూస్గా తిరుగుబాట్లు చేస్తున్నారు. మరోపక్క దేశ సరిహద్దుల్లో మంగోలుల దాడుల ముప్పు ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఒక పెద్ద సైన్యం కావాలి. పెద్ద సైన్యం కావాలంటే చాలా డబ్బు కావాలి. అందుకే అలావుద్దీన్ ఖిల్జీ తన పాలనలో చాలా స్ట్రిక్ట్ సంస్కరణలు అంటే కఠినమైన రూల్స్ని తీసుకొచ్చాడు. అవేంటో ఇప్పుడు పాయింట్స్ బై పాయింట్స్ చూద్దాం. ఓకే. సో మొదటిది పాలనాపరమైన సంస్కరణలు, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్. రాజ్యంలో అమీర్లు, ప్రభువులు పదే పదే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అని అతను ఆలోచించి వాళ్లను అణిచివేయడానికి 4 ఆర్డినెన్స్లు అంటే 4 చట్టాలు పాస్ చేశాడు. అవేంటంటే జాగీర్ల రద్దు. అంతకుముందు రాజులు అమీర్లకు ఇచ్చిన ఆస్తులను, జాగీర్లను, భూములను లాగేసుకున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే తిరుగుబాటు చేయలేరు కదా. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్, ఇదన్నమాట. నెక్స్ట్ గూఢాచారి వ్యవస్థ. సో వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మున్షియాన్స్ అనే సీక్రెట్ స్పేస్ని నియమించాడు. ఓకే. నెక్స్ట్ మద్యపాన నిషేధం. ఢిల్లీలో ఎవరు ఆల్కహాల్ తాగకూడదు, అమ్మకూడదు అని బ్యాన్ చేశాడు. ఎందుకంటే మందు కొట్టినప్పుడే వీళ్ళు నా మీద కుట్రలు పన్నుతున్నారు అని అతని ఫీలింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ విందుల నిషేధం. రాజు పర్మిషన్ లేకుండా అమీర్లు కలుసుకోకూడదు, పార్టీలు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఓకే. నెక్స్ట్ సో దీనితో పాటు అతను దైవ దత్తాధికార సిద్ధాంతాన్ని నమ్మాడు. అంటే డివైన్ రైట్ థియరీ. అంటే భూమి మీద రాజే దేవుడి ప్రతినిధి, రాజు చెప్పిందే వేదమని ఫిక్స్ చేశాడు.
రెండవది సైనిక సంస్కరణలు. భారతదేశం మీదికి వస్తున్న మంగోలను ఓడించడానికి అతనికి ఒక బలమైన శాశ్వత సైన్యం అంటే స్టాండింగ్ ఆర్మీ అనేది అవసరమైంది. ఢిల్లీ సుల్తానులలో ఒక స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేసిన ఫస్ట్ రాజు ఇతనే. సో ఇందుకు అంటే అంతకుముందు సైనికులకు జీతంగా భూములు ఇచ్చేవారు. అంటే ఏంటది భూములు ఇచ్చే విధానం అంటే ఇక్తా విధానం అన్నమాట. కానీ అలావుద్దీన్ దాన్ని క్యాన్సిల్ చేసి సైనికులకు క్యాష్ అంటే నగదు రూపంలో జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలాగే సైన్యంలో కరప్షన్ అంటే ఏదైతే అవినీతి ఉంటుందో దానిని జరగకుండా 2 వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఇచ్చాడు. అదెలానంటే దాగ్ సిస్టమ్ అంటే యుద్ధ గుర్రాల మీద ముద్రలు వేయడం, బ్రాండింగ్ అన్నమాట. ఎందుకంటే మంచి గుర్రాలను దాచేసి ముసలి గుర్రాలను సైన్యంలో పెట్టకుండా ఆపడానికి. దీనివల్ల యుద్ధంలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ రెండోది హ్యూలియా లేదా చెహరా సిస్టమ్. దీన్నే హ్యూలియా లేదా చెహరా సిస్టమ్ అంటారు. నాకు రెండోది సో సైనికుల బయోమెట్రిక్ లాంటిది. అంటే ప్రతి సైనికుడి గుర్తింపు వివరాలను రికార్డులో రాసుకోవడం అన్నమాట. సో మూడవది అత్యంత ముఖ్యమైనది మార్కెట్ సంస్కరణలు, ఎకనామిక్ మార్కెట్ రిఫార్మ్స్. నేను ముందే చెప్పాను కదా సైనికులకు క్యాష్ జీతాలు ఇచ్చాడు అని. కానీ ఆయన ఇచ్చింది చాలా తక్కువ జీతం. ఆ తక్కువ జీతంతో సైనికుడు బతకాలంటే బయట మార్కెట్లో రేట్లు చాలా తక్కువగా ఉండాలి కదా. అందుకే ధరల నియంత్రణ విధానాన్ని తెచ్చాడు. ఓకే, కాన్సెప్ట్ అని అర్థమవుతుంది. అంటే సైనికులకు తక్కువ జీతాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు బ్రతకడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ మార్కెట్ సంస్కరణలు సెట్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ అన్నమాట ఇది. దీనికోసం ఢిల్లీలో 3 రకాల సపరేట్ మార్కెట్లను ఓపెన్ చేశాడు. మండి, ఇది కేవలం ఫుడ్ గ్రైన్స్ ఆహార ధాన్యాల కోసం ఉండేది. రెండవ మార్కెట్ గుర్రాలు, బానిసలు, పశువులను కొనుక్కోవడానికి. మూడవ మార్కెట్ సరాయ్ ఈ అదల్ అంటే బట్టలు, నూనె, నెయ్యి లాంటి డైలీ నీడ్స్ కోసం. సో మార్కెట్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవంటే ఎవరైనా వ్యాపారి అరకిలో తక్కువ తూకం చేస్తే ఆ వ్యాపారి ఒంట్లో నుంచి అరకిలో మాంసాన్ని కోసేవారు. అంత భయంకరమైన శిక్షలు ఉండేవి. అంటే తూకం తక్కువ అయితే దానికి బదులుగా ఆ వ్యక్తి యొక్క మాంసాన్ని కోసే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ మార్కెట్లను కంట్రోల్ చేయడానికి కొందరు ఆఫీసర్స్ ఉండేవారు. టేబుల్లో చూడండి, దివాన్ ఈ రియాసత్. సో ఈ పాయింట్స్ మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా చాలా ఇంపార్టెంట్. దివాన్ ఈ రియాసత్ అంటే మార్కెట్లకు హెడ్. షెహనా ఈ మండి అంటే ధాన్యపు మార్కెట్ ఆఫీసర్. షెహనా ఈ మండి ధాన్యపు మార్కెట్ ఆఫీసర్. మున్షియాన్స్ అంటే మార్కెట్లో సీక్రెట్గా తిరిగి రేట్లు చెక్ చేసే గూఢచారులు. ఓకే, నెక్స్ట్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భూమి శిస్తు సంస్కరణలు. డబ్బు సంపాదించడం కోసం రైతుల మీద కూడా పడ్డాడు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. భూమిని సైంటిఫిక్గా టేపులతో కొలిపించిన ఫస్ట్ సుల్తాన్ అలావుద్దీనే. భూమిని కొలవడానికి భిష్వా అనే పదాన్ని వాడాడు. రైతు పండించిన పంటలు ఏకంగా 50% శిస్తుని వసూలు చేశాడు అన్నమాట ఆయన. సో చాలా ఎక్కువ అన్నమాట. ఓకే, కానీ మధ్యలో ఈ దళారులు ఉంటారు కదా, ఖత్లు, ముకద్దంలు అని, వాళ్ళ పవర్స్ అన్నీ పీకేసి రైతులు డైరెక్ట్గా ప్రభుత్వానికే ట్యాక్స్ కట్టేలా చేశాడు. అంతేకాదు పాత పన్ను బకాయిలు ఏమైనా ఉంటే వాటిని ముక్కుపిండి వసూలు చేయడానికి దివాన్ ఈ ముస్తఖరాజ్ అనే ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ని కూడా స్టార్ట్ చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ అలావుద్దీన్ ఖిల్జీ పాలన మరియు ఆర్థిక సంస్కరణలు. సో మనకి ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూసాం. అదేవిధంగా అలావుద్దీన్ ఖిల్జీ పాలన మరియు ఆర్థిక సంస్కరణలు, ఇవి ఎగ్జామ్లో అడిగితే ఈ పాయింట్స్ అన్నీ హైలైట్ చేస్తూ రాస్తే మీకు బెస్ట్ మార్క్స్ పడతాయి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కింద ఉన్న ఈ క్విక్ రివిజన్ పాయింట్స్ మరియు ఎంసీక్యూస్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే,
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఢిల్లీ సుల్తాన్కి సంబంధించిన ముఖ్య లక్షణాలకు సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ఈ అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన ఆర్థిక సంస్కరణలకు సంబంధించినవి కనిపిస్తున్న బెల్ ఐకాన్ పై పాస్ చేసి క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు